జక్కన్న అక్కన్న మాదనలకు 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 జక్కన్న అక్కన్న మాదనలకు. ఏంటి బ్రదర్, ఏంటి ప్రజామానం? మీకు తెలీదా? మీరు ఈ జైలుకి రావడం ఇది 100వసారి. అప్పుడే మాకు 100 జైల్లో నిండాయా? మీ ఎంకరేజ్మెంట్ రెస్పాన్స్ చూస్తుంటే మళ్ళీ మళ్ళీ జైలుకు వచ్చి మీ మధ్య తిరగాలని, వచ్చే జన్మలో కూడా జైల్లోనే పుట్టాలని దొంగాసిగా ఉంది. ఇది జైలు అనుకున్నారా? రవీంద్ర భారత్ అనుకున్నారా? ఏమిటి న్యూసెన్స్? మీరుండగా మేము న్యూసెన్స్ ఎందుకు చేస్తాం సార్? అంటే చెయ్యవలసిన న్యూసెన్స్ అంతా నేనే చేస్తున్నానంటారా? అదే మిస్అండర్స్టాండింగ్ అంటే. మేము ముగ్గురం 100వసారి జైలుకు వచ్చాం కాబట్టి మా ఖైదీ సోదరులంతా మాకు సన్మానం చేస్తున్నారు. 100వసారి జైలుకు వచ్చినందుకు మీకు సన్మానమా? మరి నేను ఇన్ని సంవత్సరాల నుంచి జైలుకి వస్తూ పోతూ ఉన్నాను, నాకు ఒక్కడూ సన్మానం చేయడండి. మీకు మాకు పోలిక. మీరు జీతానికి వచ్చే పోలీసులు, నిస్వార్థంగా జైలుకు వచ్చే రాత ఖైదీలు. ఆహా, మీలో మీకు ఎంత ఖైదీ ఫీలింగ్ రా! ఈ మాత్రం సెంటిమెంట్స్ మా డిపార్ట్మెంట్ లో ఉన్నట్టయితే నేను ఏనాడో ఐదునై ఉండేవాడిని. బాధపడకండి జైలర్ బ్రదరు, యూనిఫామ్ వేరేనా, మీరు మాలో మనిషిగా. మాకు సన్మానం జరిగితే మీకు జరిగినట్టేగా. ఆపండి మీ ఖైదీ సోదర ప్రేమ. వెంటనే ఎవరు సెల్కి వాళ్ళు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. నన్ను లోపలికి వెళ్ళనియవా? ఈ జైలు ఎవరిదో తెలుసా? ఎవరిది? మా ఆయనది. తప్పగా జాంబవతి, ఏంటి వాటితో గొడవపడుతున్నావు? చాలా ఎవరుకోండి. అనకాపల్లి జైలు నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి 6 నెలలైంది. ఇంతవరకు ఒక ఫోన్ లేదు, ఉత్తరం ముక్కలేదు. నేను బతికానో మీరు చచ్చారో ఎలా తెలుస్తుంది? నీకు దండం పెడతా, నీ లాఠీ చార్జ్ చెప్పవే, అవతల ఖైదీలు వింటారు. వినివ్వండి. వింటే నాకు ఏమైనా సిగ్గా? అవును, పంపతీసి ఇక్కడ 2 ఫ్యామిలీ ఏమైనా పెట్టారా? నాకు అదృష్టం కూడానా నీ పర్మిషన్ లేకుండా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి జాంబా. ఎలా ఉన్నావు? గ్లామరస్ గానే ఉన్నాను మాదా. నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. ఎప్పుడో పరగారపల్లి బస్ లూటి కేసులో కోర్టుకు వెళ్ళినప్పుడు కనిపించావు. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించావు. ఇంతకీ పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను మాదా. పెళ్లి చేసుకున్నావా? తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎవరిని? ఇదిగో ఇతన్నే. ఈ కమెడీని పెళ్లి చేసుకున్నావా? మన ప్రేమ టార్చ్ లైట్ను ఆర్పేసింది ఇతనేనా జాంబా? బాధపడకు మాదా, నువ్వు అసలే మంచి మనిషి కాదు. ఆగు! ఇది సెంట్రల్ జైలు అనుకున్నావా, ట్యాంక్ బండ్ అనుకున్నావా? ఎదరికెళ్తాను. ఏమండి, ఇతనెవరో తెలుసా? ఎందుకు తెలియదు? వీడో పచ్చి దొంగ, 420 రోగ్. అబ్బా, మీ గురించి కాదండి. ఇతను నేను చిన్నప్పుడు 1వ క్లాస్ నుండి కుర్చీల కింద బెంచీల కింద ప్రేమించుకునేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా ప్రేమించుకుంటున్నారా? అవునండి, మా ప్రేమకు చావులేదు. నిన్ను తప్పేస్తే. అబ్బా ఉండండి పాపం. మొట్టమొదటిసారిగా నా కోసం క్లాసులో బ్లేడు కాజేసి దొంగగా మారాడు. అప్పటి నుండి అదే వృత్తిగా స్వీకరించాడు సార్. ఎవరు బెదరు ఈ అమ్మాయి? పసిప్రాయంలో నా ప్రేమని కాజేసిన ఆడదొంగ బాసు. అలాగా? మరి ఇంకే పెళ్లి చేసుకోవచ్చుగా. తనకు నాకు అభ్యంతరం లేదు. వాళ్ళ ఆయన ఒప్పుకోవాలిగా మరి. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి నిన్ను చంపేస్తాను. అది వాడి పర్సనల్ వ్యవహారం, మధ్యలో మీకెందుకు కోపం? నీకెందుకంటావేంటి? ఇది నేను కట్టుకున్న భార్య. ఫోన్లే బెదరు, మనలో ఎవరు చేసుకున్నా ఒకటే, బయటికి వెళ్ళకుండా. ఎంత కలుపుకోలుతానవరా? మళ్ళా ఎవరైనా ఒకటేనా? నిన్ను కొట్టకండి అన్నయ్య గారు. అన్నయ్యండి, అరే ఎవరైనా హత్య చేసి జైలుకి వస్తారు, నేను జైల్లో హత్య చేసి బయటకు వెళ్తాను రా. రవే ఉండండి మాదా, జాంబా. వెళ్ళొస్తాను మాదా. అప్పుడప్పుడు వస్తూ ఉంటానుగా. ఎన్నాళ్ళైంది నిన్ను చూసి జాంబా. ఎలా ఉన్నావు? గ్లామరస్ గానే ఉన్నాను మాదా. నిన్ను చూసి ఎన్నాళ్ళైందో. ఎప్పుడో పరగారపల్లి బస్ లూటి కేసులో కోర్టుకు వెళ్ళినప్పుడు కనిపించావు. మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించావు. ఇంతకీ పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాను మాదా. పెళ్లి చేసుకున్నావా? తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. ఎవరిని? ఇదిగో ఇతన్నే. ఈ కమెడీని పెళ్లి చేసుకున్నావా? మన ప్రేమ టార్చ్ లైట్ను ఆర్పేసింది ఇతనేనా జాంబా? బాధపడకు మాదా, నువ్వు అసలే మంచి మనిషి కాదు. ఆగు! ఇది సెంట్రల్ జైలు అనుకున్నా.